హల్లెలూయా. వెళ్ళొచ్చమండి నేను మీరు వెళ్ళమంటే వెళ్తాను, రేపు ఆగిపోతారు. బయట ఏం చెప్తాను, చేపలు పట్టాడంట, చిరిగిపోతుందంట, దూరం మునిగిపోతుందంట, ఆమేన్ ప్రార్థన చేసుకున్నాను రండి, అయిపోయింది. హల్లెలూయా. మీతో చాలా స్ట్రాంగ్ వర్డ్స్, దే ఆర్ స్పిరిట్ లెడ్ వర్డ్స్, ఆత్మచేత నడిపించబడిన మాట మీతో పంచుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒకసారి అర్థం అవదు, ఈ మట్టి పొరల సారీ లార్డ్, ఈ అర్థమైన పొరలకు ఎందుకు ఇంత అవసరమా ఈ మాట అనిపిస్తాయి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థం అవుతాయా? ప్లీజ్ లిసన్ కేర్ఫుల్లీ. ఆయన అక్కడ గెరాసేను సరస్సు అని ఉంది, ద లేక్ ఆఫ్ గెనెసరేత్ దాని పేరు యాక్చువల్గా. అలాగని వేరే సరస్సు కాదు అది. లూకా భక్తుడు ఆ గలిలయ సముద్రాన్ని వివరించిన విధానం, దాన్ని గుర్తించిన విధానం గెరాసేను సరస్సు అన్నాడు, కానీ వాస్తవంగా దాని పేరేంటి? గలిలయ సముద్రం. ఆ సముద్రం ఒడ్డున యేసు ఉన్నాడని తెలిసి గొప్ప జన సమూహం దేనికి వచ్చారు తెలుసా? చర్చిలో పాటలు బాగుంటాయని రాలే, మ్యూజిక్ బాగుంటుందని రాలే, కూర్చోడానికి కుర్చీలు బాగుంటాయని రాలే, లేదంటే సిస్టమ్స్ చాలా పద్ధతిగా ఆరాధన జరుగుతుందని రాలే. అక్కడికి వచ్చిన జన సమూహం తినడానికి రాలే, సుఖాన్ని చూసుకోవడానికి రాలే, సౌకర్యాన్ని చూసుకోవడానికి రాలే. వారందరూ వచ్చిన గురి ఒకటే, యేసు నోటి నుంచి వస్తున్న మాటలు వినడానికి వచ్చారు. ఇలా ఎంతమంది ఆయన మాటలు వినడానికి వచ్చానన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమ. ఆయన మాటలు వినడానికి వచ్చాను. మరి ఏం చేద్దాం కాదు. పక్కన చెప్పండి, నేను ఇక్కడికి వచ్చేది ఫ్యాన్ ఉందా లేదా, కుర్చీలు ఉన్నాయా లేదా, కింద మట్టి ఉందా లేదా ఇవన్నీ కాదు. దేవుని వాక్యం వినడానికి వచ్చాను. దేవుని వాక్యం వినడానికి వచ్చాను. దేవుని వాక్యం వినడానికి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయి? చూడండి, ఆ సరస్సు ఒడ్డున 2 దోణులు ఉన్నాయని బైబిల్ చెప్తుంది, మనం చదువుకున్న వాక్యం బట్టి. అందులో ఒక దోణి సీమోన్ పేతురు. హల్లెలూయా. యేసు సీమోన్ పేతురు దోణికి గొప్ప జనసమూహం ఉండడం వల్ల ఆయన కొంత దోణి లోనకి నడిపించమన్నాడు పేతుర్ని. దోణి ఇవ్వడమే కాదు, ప్రభు చెప్పిన మాటను బట్టి లోనకి నడిపించాడు. అందుకే నేను అన్నాను, ఎవరు నీకు చెప్తున్నారని తెలిస్తే ఎందుకు చేయాలని నీకు అర్థం అవుతారు. అర్థమైన వాళ్ళు ఎవరంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు ఆ చెప్పే వ్యక్తి ఎవరు, ఏం చెప్తున్నారు అనేది నీకు అర్థం అవ్వాలంటే ఆ వ్యక్తి యొక్క విలువ అనుభవం నీకు అర్థం అవ్వాలి. నన్న మాట మీకు అర్థం అవుతున్నాయా? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం అనొచ్చు, పేతురు అడగగానే దూనిచ్చాడండి, లోనికి వచ్చి నడిపించాడంటే అర్థం ఏంటంటే బహుశా పేతురికి యేసు గురించి వినుంటాడు. హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? వినండి, ఆయన బోధించాడు. ఇది ఒక మర్మం. అన్ని వేల మంది అక్కడ ఉంటే ఆ సముద్ర గోలకి, ఆ గాలికి గోలకి ఏ మైక్ సిస్టమ్ లేకుండా ఎంత అద్భుతం బోధించుంటాడు. నాకు తెలుస్తూ వినండి, బైబిల్లో లేదు, నన్ను అడగదు ఎక్కడ ఉన్నాడు, నాకు తెలుసు. ఆయన స్వరం ధోనిలో లోన కూర్చున్నవాడు అన్ని వేల మందికి ఎలా కనబడుతుందంటే సృష్టి ఆయనకి సహకరించింది. ఎలాగో చెప్పనా? మీరు చెప్పండి. అలలు వస్తున్నాయి లేదా? సముద్రం కదా మనంతా రాదని తీవ్రంగా, కానీ అలలు వస్తాయి. ఆ గాలితో వచ్చే అలలు ఏం చేస్తాయి తెలుసా? యేసు మాట్లాడుతున్న మాటల్ని ఆ అలలు గాలి వారి కందెలా చేశారు. అది చాలా అద్భుతం. ఈ రోజు ఇక్కడ ఉన్న చాలా ధన్యులు ఈ మాటలు విన్నాను. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మొత్తానికి యేసు ప్రసంగం అయిపోయింది. ఈ లోపల పేతురు విన్నాడా లేదా నాకు తెలియదు, కానీ రాత్రంతా ప్రయాసపడ్డాడు. చెప్పండి, రాత్రంతా ప్రయాసపడ్డాడు. మొదటిది మనం నేర్చుకోవాల్సింది రాత్రంతా ప్రయాస. వింటున్నా నా మాటలు?
తీయదు కానీ రాసుకున్న వాడు కీర్తన 35 అంటాడు, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతయు ఉండి ఉదయమున సంతోషము కలుగును. ఎప్పుడు వస్తుంది ఏడుపు? సాయంకాలం వచ్చి రాత్రంతయు ఉండి ఉదయము సంతోషం. ఈ అనుభవం ఎవరికైనా ఉంటే గట్టిగా చెప్పబడి ప్రభుత్వం అనగానే అప్పుడు అన్నాడు, సాయంకాలం కబురు పంపించాడు, రేపటి కల్లా నాకు డబ్బులు కావాలన్నాడు. సాయంకాలం నీకు మొదలైంది, రాత్రంతా కళ్ళు తిప్పావు, పొద్దున్న అయ్యేసరికి ఇప్పుడు కాదు వచ్చే నెల తీసుకుంటానులే అన్నాడు. రాత్రంతా శ్రమ, చెప్పండి రాత్రంతా శ్రమ, చెప్పండి రాత్రంతా శ్రమ, చెప్పండి రాత్రంతా శ్రమ. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, చేపలు పట్టే వారికి రాత్రే అనుకూలం చేపలు పట్టడం. నన్ను అడగండి ఎందుకు రాత్రి ఎందుకు అనుకూలం అంటే మీకు తెలుసో తెలీదు, నేను చేపలను అడిగాను, మీరు రాత్రులు ఎందుకు వలకి చిక్కుకుంటారు మీరు అని. అప్పుడు అవన్నీ పగలైతే జాగ్రత్త, పగలైతే పైనుంచి సూర్యుని కిరణాలు ఆ వల వేసినప్పుడు మాకు కనబడతాయి, వస్తుంది మా మీద కేవలం పడుతుందని. అందుకే పగలు ఏం చేస్తే తెలుసా, ఆ వలను తప్పించుకుని పారిపోతాయి. రాత్రి వల కనబడదు. నువ్వు చీకటి ఉన్నప్పుడు అపవాది వేసే వల నీకు కనబడదు. అర్థమైన వాడు అన్నట్టు దేవునికి స్తోత్రం చెల్లించాలి. హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతున్నాయా? అందుకే పగలు ఏం చేస్తాయి, హ్యాపీగా తిరుగుతాయి. ఎందుకంటే అందుకే నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగునై ఉంది. వెలుగుంటేనే నువ్వు తప్పించుకోగలవు ఆపద నుంచి, అపాయం నుంచి. హల్లెలూయా. రాత్రి చేపలు పట్టడానికి అపవాదికి, జాలరికి అనుకూలమైన సమయం. చెప్పండి రాత్రి మంచి సమయం. హల్లెలూయా. అందుకే రాత్రి మనకేమొస్తుంది, రాత్రి అంతా ఏముండదు, ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, దుఃఖం ఉండదు. హల్లెలూయా. కానీ జాలరికి అది మంచి సమయం, పేదరికి అది మంచి సమయం. తన వృత్తే చేపలు పట్టడం. ఈరోజు జాగ్రత్త, డోంట్ మిస్ ఎనీ వర్డ్. హల్లెలూయా. వింటున్నారు దేవుని బిడ్డలారా? నువ్వు అశ్రద్ధ విని ఏదో వచ్చారులే, ఆ మహిమ పిలిచింది, అది తినేసిపోతాను ఆవిడ ఎక్కేసాను అంటే ఏం ప్రయోజనం లేదు. ఈ టైం నువ్వు వేస్ట్ చేసుకోవడం తప్పే. హల్లెలూయా. వినండి దేవుని బిడ్డలారా, యేసు వచ్చి అంటున్నాడు, నీ ధోని లోతుకి నడిపించన్నాడు. ఉన్నాడుగా, లోతుకి నడిపించన్నాడు. జాగ్రత్త, నేను నువ్వు నడుచుకున్న జీవిత పాఠాలను నేను వివరిస్తున్నాను. ఇప్పుడు ధోని ఎక్కడో చెప్పండి, ఒడ్డున ఉంది. అంటే ఇప్పుడు యేసు ఏం చెప్తున్నాడు, వచ్చి లోతుకి నడిపించు. టేక్ యువర్ బోట్ డీప్ ఇంటు ద సీ. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో కూడా ఆయన వాక్యం వింటున్న మనతో చెప్తున్నాడు, సుఖములో నుండి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళు అంటున్నాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి? సుఖములో నుండి కష్టంలోకి వెళ్ళు, శ్రమలోకి వెళ్ళు. క్షేమము నుండి ప్రమాదకరమైన స్థలంలోకి వెళ్ళు. అదే ప్రభా నేను హాయిగా ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళమంటావు అంటే. పేతురు అందుకే ఒక మాట అన్నాడు, రాత్రంతా మేము ఏం చేసాం, ప్రయాసపడ్డాం. దాని అర్థం ఏంటో తెలుసా, యేసు నువ్వు వడ్రంగోడివి, నేను చేపలు పట్టేవాడిని, నాకు తెలియదు ఎప్పుడు చేపలు పడతాయో. అలాంటిది నువ్వు కాని టైంలో నన్ను వేయమంటున్నావు, అనుకూలం కాని సమయంలో నన్ను వేయమంటున్నావు. హల్లెలూయా. కానీ ప్రభు ఏమన్నాడు, లోనికి నడిపించు, లోనికి తీసుకెళ్తాను అంటే అర్థం ఏంటో తెలుసా? వినండి జాగ్రత్త. పేతురుతో చెప్పగానే చెప్తున్నాడు ప్రభు, నీకు తెలుసన్న విషయం నాకు తెలుసు, కానీ నీకు విషయం తెలియదు. నీకు తెలిసిన దానికంటే నాకు ఎక్కువ తెలుసు అన్న సంగతి నీకు తెలుసా? హల్లెలూయా. నాకు తెలుసు అన్న దేవుడు ఎప్పుడు నేను కాదండు. రైట్, గ్లోరీ, నువ్వు చెప్పేది రైట్, నాకు తెలుసు. కానీ నీకంటే నాకు ఎక్కువ తెలుసు
చేస్తున్న సంగతి నీకు తెలుసా? ఒకవేళ తెలియపోతే పాపం కంటే అది ఘోరం. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు ఉన్నాయి రోజు మా? హల్లెలూయా. ఇప్పుడు పేతురు ఏమన్నాడు? నీ మాట చెప్పు, నీ మాట చెప్పు, నేను చేస్తాను, వెళ్తాను. ఆగండి, అదేంటి అక్కడ లోతు. దాని అర్థం ఏంటో తెలుసా? నేను హాయిగా ఉంటే నువ్వు నన్ను కష్టాల్లోకి వెళ్ళమంటున్నావు, నేను క్షేమకరమైన స్థలంలో ఉంటే నన్ను ప్రమాదంలోకి వెళ్ళమంటున్నావు. కానీ నేను అక్కడికి వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా? నీ మాట నన్ను అక్కడ రక్షిస్తుందని మాత్రం వెళ్తాను. నీ మాట నా కార్యం చేస్తానని మాత్రం నా కారణాలు తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, కానీ నీ మాట చెప్పున. చెప్పండి ప్రభా, నీ మాట చెప్పున. నా మానవ కారణాలు వెతుకుతుంటే, లోకపరమైన కారణాలు వెతుకుతుంటే నాకు ఏమీ కనబడలేదు, నన్ను ఒప్పించే కారణాలు ఏమీ కనబడలేదు. కానీ ఒకటి మాత్రం నేను నమ్ముతున్నాను, అదేంటంటే నువ్వు చెప్పావు కాబట్టి నాకేం జరిగినా నీ మాటే నాకు తోడే ఉంటుంది. గాఢాంధకారములో నేను సంచరించిన ఏ అపాయములకు నేను భయపడను. కారణం ఏంటంటే నువ్వు నడిపిస్తున్నావు కాబట్టి, నీ మాట నాకు తోడు ఉంది కాబట్టి నేను దేనికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అసలు యేసు ఆ దోణి ఒడ్డు నించుని పేతురుని లోనికి తీసుకెళ్ళమన్నాడు. నాకు ఒకటి అర్థం లేదు. యేసు ముందే తెలుసు అక్కడ చేపలు ఉన్నాయని, లేదా వల వేస్తే చేపలు రమ్మంటాడా? మాట అర్థమవుతుంది. ముందేంటి అక్కడ ఆల్రెడీ చేపలు రెడీ పెట్టాడా ఏమో, లేదా నమ్మి వేసాడు కాబట్టి వల, అప్పుడు చేపలు వస్తాయా? ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజం ఏంటో తెలుసా? ఆయన మాట నమ్మాడు కాబట్టి, మాట చొప్పున చేశాడు కాబట్టి నమ్మితే ఈ గృహం అమ్మకుండా తన పిల్లల పిల్లలకి ఈ గృహాన్ని స్వాస్థ్యంగా అనుగ్రహించును గాక. నా భోజనం పెట్టినట్టు పెట్టమైనా పర్లేదు, దేవుడు నా మాటను స్థిరపరచునుగా. ఆయన పలికే ప్రతి మాటలో మేలుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎందుకు అంటాను తెలుసా? ఇది కోట్ల రూపాయల ఆస్తి విలువ ఉన్నది కాదు, మీకు అర్థమైందో లేదు. ఇది కోట్ల రూపాయల విలువ అని కాదు, దేవుని గొప్ప శక్తివంతమైన వాక్కు ఇంట్లో విడుదల అవుతుంది. అది బ్లెస్సింగ్ తరతరాలకి, ప్రభు రాకడ వరకు. ఈ గృహం ఎలాంటిదో నాకు తెలియదు, ఇందులో ఎలాంటి వాళ్ళు ఉన్నా నాకు తెలియదు. కానీ ఈ రోజు ప్రభు తన యేసుక్రీస్తు రక్తంతో తండ్రి దీన్ని ప్రోక్షించి పరిశుద్ధపరిచి తన వాక్కుతో నింపుతున్నాడు. అమ్ముకున్న వాడు దరిద్రులు, కొనుక్కున్న వారు ఆశీర్వాదకరంగా ఒకరికి అమ్ముకుంటే. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారు దేవుని పిల్లలు? అక్కడ చేపలు ఉన్నాయో తెలియదు, లేదు వల వేస్తాయని రమ్మంటాడో తెలియదు, కారణాలు తెలియపోయినా యేసు మాటని పేతురు వెంబడించాడు కాబట్టి. చెప్పండి, మీ పక్కన ముగ్గురికి చేయించి చెప్పండి. నమ్మితే చెప్పండి, నేను చెప్పద్దు, నేను చెప్పాలని చెప్పద్దు, ఒక స్థుతి కోసం చెప్పద్దు, నమ్మితే విశ్వాసంతో చెప్పండి. ముగ్గురికి చేయించి చెప్పండి, యేసు మాటను వెంబడిస్తే కార్యాలు జరుగుతాయి. ఆయన మాటను వెంబడిస్తే, ఆయన మాటను యేసు మాటను వెంబడిస్తే ఆయన కార్యాలు జరుగుతాయి. ఈ రోజు ఎవరిని ప్రభు కార్యాలు చేయబోతున్నాడు నాకు తెలియదు. Holy Spirit, God, thank you, Father, we praise you. Hallelujah. అద్భుతం. జీసస్ ఈజ్ జీసస్. ఆయన దేవుడు కాబట్టి ఏడు ఖండాలు ఎందుకు ఆయన ఆరాధిస్తారు? ఆయన సృష్టికర్త. ఈ సృష్టిని కలుగును కాక లేని దానిలో చేశాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నదాన్ని చేసి నోట్లో బయటికి ఎలా తీస్తే ఆయన దేవుడు అన్నా, కానీ లేని దాంట్లో చేసిన వాడు నేను బోధిస్తున్న యేసు క్రీస్తు అయి ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. మొత్తానికి పేతురు లోన్ తీసుకెళ్ళి వల వేశాడు. వేయగానే లాగలేకపోతున్నాడు. ఎంత చేప పడ్డదండి దాంట్లోనూ. అక్కడ రైట్ టైం అది చెప్పండి. చేపలు పడే టైమా? పగలు చేపలు చూస్తే కదా వాళ్ళని చూస్తే పారిపోతాయి కదా, కిందకి వెళ్ళిపోతాయి కదా, దొరకవు కదా. హల్లెలూయా. పేతురు ఏ టైంలో ప్రయాసపడ్డాడు, ప్రయత్నించాడు? అనుకూలమైన టైంలో ప్రయత్నించాడు. చూడండి, మానవులుగా మనం అనుకూలమైన టైంలో ప్రయత్నిస్తాం, కానీ నా దేవుడు ఇప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో నిన్ను చేయమంటాడు. ఎందుకంటే నా విశ్వాసాన్ని పరీక్షించడానికి. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లిస్తాం. అనుకూలమైన టైంలో నేను చేయమంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రోత్సాహకరమైన మాట నేను చెప్తాను. నా యేసు ఎప్పుడు నిన్ను నువ్వు చేయలేని పని ఎప్పుడు చేయమంటావు. నువ్వేం చేయగలవు అదే చేయాలి. మళ్ళీ చెప్పనా, నువ్వు చేయలేని కొత్త పని ఎప్పుడు దేవుడు చేయమంటావు. అది తప్పది ఎవరని చెప్తే. ఆయనకి తెలుసు నువ్వేం చేయగలవు, నీలో ఏం పెట్టాడు ఆయనకి తెలుసు. ఆయన విను, నువ్వు ఏమి చేయగలవో చెప్పాడనంటే ఆ పనికి ఆయన ప్రభువై ఉన్నాడు. ఆ పనికి ప్రభువై ఉన్నాడే. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నా దేవుని బిడ్డలారా, డోంట్ మిస్. మీరు కడుపున భోజనం చేసి వెళ్ళిన తర్వాత ముందు ఆత్మకి ఆహారం తీసుకోండి. అది మొదటిగా నా నీతి నా రాజ్యాన్ని వెతుకుడి ఈ మాటల్లో. తర్వాత కడుపు నిండా భోజనం చేసి వెల్లుడి. హల్లెలూయా. ఆ మాట మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ బోధిస్తుంటారు. ఆ సముద్ర రొట్టె కూడా 5 రొట్టెలు 2 చేపలు ఏం చేశాడు? ముందు ఆత్మీయ ఆహారం పెట్టాలి, పొట్టకి ఆహారం పెట్టి బాయ్ బాయ్ అని చెప్పాడు. హల్లెలూయా. సో లిసన్ కేర్ఫుల్లీ, డోంట్ మిస్ ఇట్. నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ లోకి వస్తున్నాను. దేవుడు ఎప్పుడు కూడా నిన్ను చేయలేని చెయ్యమన్నాడు, నువ్వు చేయగలిగితే చేయమంటాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వేం చేయగలవు నీకు తెలీదు, నువ్వేం చేయగలవు ఆయనకి తెలుసు. ఆయన చేయమన్నాడు అంటే అర్థం ఏంటంటే నేను చేయను అనకూడదు. నువ్వు చేయమన్నావు కాబట్టి ప్రభా నేను ఎప్పుడు చేయలేదు, నువ్వు చేయమన్నావు కాబట్టి అంటే నాలో నీ శక్తి సామర్థ్యం నీకు తెలుసు కాబట్టి ఇగో నీ నామంలో నేను చేస్తున్నాను. హల్లెలూయా. ఆ వలలో మిగిలిపోతుంది, ఆ వాడు వంగిపోతుంది, ఆ పడవ వంగిపోతుంది. ఆశ్చర్యపోతున్నాడు పేతురు. హే జాన్, హే ఆండ్రూ, ఆంధ్ర పరిగెట్టండి, రండి రండి రండి. హల్లెలూయా. ఆడేం చేశారు? ఇంకో దూరేసుకుని పరిగెట్టారు, ఖాళీ దూరం. మీ అందరికి ఒక మాట చెప్తాను, వినండి వినండి ప్లీజ్ లిసన్, డోంట్ మిస్ ఇట్. ఇంటి యజమానుడిగా యజమానురాలుగా నువ్వు దేవుని మాట వెంబడిస్తే నీ ఇంట్లో వాళ్ళందరికీ సమృద్ధి ఉంటుంది. ఆగండి, మాట విన్నది ఎవరు? యేసు మాట విన్నది ఎవరు? పేతురు. వల వేసింది ఎవరు? పట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారా? మీరు, యోహాను, ఆంద్రయ, వీళ్ళందరూ కూడా ఆ ఆశీర్వాదంలో పాలి పంపులు కలిగిన వారై ఉన్నారు. నువ్వు ఆశీర్వదించబడితే, ఓ మై గాడ్ మై గాడ్, నువ్వు ఆశీర్వదించబడితే నీ పిల్లలు ఆశీర్వాదకరమై ఉంటారు. హల్లెలూయా. నువ్వే దరిద్రం ఉంటే నీ పిల్లలకి ఏముంటది? ఇంకా అర్థమైన వాళ్ళు దేవుని స్తోత్రం చెల్లించు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభు నీ మాట చెప్పని నేను చేస్తాను. నీ పిల్లలు అనొచ్చు, నీ భార్య అనొచ్చు, ఓ అదే అలా మానేస్తావు అలా మానేస్తావు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యేసు చెప్పాడు కాబట్టి నేను చేస్తాను. అర్థమైన దేవుని స్తోత్రం చెల్లించు. మళ్ళీ నేను చెప్తాను, యేసు నిన్ను ఎప్పుడు కూడా
చేయలేని పని నువ్వు చేసే పని చేయమంటాడు. మళ్ళీ చెప్పనా? సుజన్ నీకు అర్థమవుతున్నా? ఆయన ఎప్పుడు చెప్పేది ఏం చెప్తాడో తెలుసా? సుజన్ మీకు అర్థమవుతున్నా? నిస్సి గారు ఆయన చేయమన్నదే చేస్తాడు. అడగండి, చేయమన్నది ఎందుకు చేస్తాడు? చేయమంటాడు. చేయమన్నది ఎందుకు చేయమంటాడు? చేసేది ఎందుకు చేయమంటాడు? చేసేది ఎందుకు చేయమంటాడు? ఆ చేసే పనినే అనేక రెట్లుగా గొప్ప చేయడానికి, ఆ చేసేదాన్ని గొప్ప చేయడానికి. హల్లెలూయా. చెప్పండి, గొప్ప చేప పడ్డది. మీరు నా చెప్పండి, నాకు గొప్ప స్వస్థత వచ్చింది. చెప్పండి చెప్పండి. మీకు అర్థం అవట్లేదు గొప్ప మాట. నీకు ఇంకా బాగాలేదు, ఇంకా ముందే ఉన్నావు, ఇంకా ఇంకా ఇలాగే ఉన్నావు, కానీ నీ నోటి నుంచి వచ్చే మాట ఏమన్నది నన్ను చూడండి, అందరు చూడండి. పరిశుద్ధ ఆత్మదేవ సహాయం చేయండి, నీ బిడ్డలకు అర్థమైంది బోధించు. నీ పరిస్థితి ఏముంది? వచ్చి అడుగుతున్నాను, ఏమో ఇంకా బాగోలేదు. నేను బాగవుతున్నాను, నేను బాగయ్యా. యేసు నన్ను బాగు చేశాడు. నన్ను చూడండి, యేసు నన్ను బాగు చేశాడు, 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 యేసు నన్ను. ఓ మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్, మై గాడ్. హోలీ స్పిరిట్ గాడ్, థాంక్ యూ. హల్లెలూయా. జీవమరణం నీ నాలిక వశం, జీవమరణం నీ నాలిక వశం. హల్లెలూయా. ఆ పిల్లలు సరిగ్గా చదవలేకపోతున్నారు. నాకు గుర్తుండడు, నాకు గుర్తుండడు. నో అవన్నీ డెవిల్ మాట్లాడండి. ఇప్పుడు నుంచి మీరేం చెప్పాలి? యేసులో నాకు గొప్ప జ్ఞానం ఉంది, యేసులో నాకు గొప్ప జ్ఞానం ఉంది, యేసు నామములో నేను చదవగలను, యేసు నామములో హిస్టరీ నేను చదవగలను, యేసు నామములో ఫిజిక్స్ నేను చదవగలను, యేసు నామములో కెమిస్ట్రీ నేను చదవగలను, యేసు నామములో ఆ మ్యాథ్స్ నేను చేయగలను, యేసు నామములో నేను ఆ ఎకనామిక్స్ చేయగలను, యేసు నామములో ఆ కామర్స్ అకౌంట్స్ నేను చేయగలను. నా మీద వారు ఎవరుంటే గట్టిగా చేసేవాడిని కాల్ చేస్తారు, నిలబడేవాడిని పడాల్సిన కానీ యేసు మాట పడిపోయిన వాళ్ళు లేపుతుంది. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వాదాలు ఉన్నాయి? ఓ వెరీ ఇంపార్టెంట్, డోంట్ మిస్ ఇట్. హల్లెలూయా. వెరీ ఈరోజు ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ మైటీ మెసేజ్. ఓ పక్కన అంతా చాపడదు అక్కడ యోహాను ఆంధ్రే వచ్చి సహాయం చేస్తున్నారు. ఇంకెంతమంది చేస్తున్నారు నాకు తెలియదు. అక్కడ 2 దోణులు నింపుతున్నారు. బైబిల్ అంటుంది, చూడండి, యేసు మాట విన్నందుకు పేతురు కాని సమయంలో దేవునికి తల వంచిన, యేసు మాటకి తల వంచినందుకు వింటున్నారా? వల పిగిలిపోతుంది, దోణి మునిగిపోతుంది. బైబిల్ ఉంటుంది మలాకీలోను, పట్టచాల ఆకాశ తూములను విప్పి పట్టచాలనంతగా నేను మీకు సమృద్ధిని ఇస్తానంటున్నాడు. కానీ ఒక విషయం చెప్పనా, ఇదంతా ఈ ప్రక్రియ జరుగుతుంటే 2 వాడు మునిగిపోతున్నాయి. బైబిల్ ఉన్నారు, మీరు ఇంటికే చదవండి మళ్ళీ జాగ్రత్త. వాడ మునిగిపోయి అంతా నేను అనుకుంటున్నాను చాలా చేప పడేసి ఉంటారు. ఎందుకంటే వేస్తే వాడు దిగిపోతాను భయం. కానీ పేతురు పనిచేశాడు. వినండి, దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద మెసేజ్. ఓ పక్కన వల పట్టుకుని లాగుతున్నాడు, ఓ పక్కన యేసు వైపు చూస్తున్నాడు. యేసు వైపు చూస్తున్నాడు. యేసు ఇచ్చిన ఆశీర్వాదాన్ని వదిలేశాడు. ఆశీర్వదించే యేసు వైపు తన దృష్టిని మళ్ళించాడు. ఓ మై గాడ్, మై గాడ్. ఓ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్. ఆశీర్వాదాన్ని వదిలేశాడు. మనమైతే ఆశీర్వాదం పట్టుకుని ఆశీర్వదించేవాడిని వదిలేస్తాం. కానీ పేతురు, కాబట్టి పేతురు
హల్లెలూయా. హల్లెలూయా. ఆశీర్వాదాలు వదిలిస్తాడు. ఆస్వాదించే వాడి దగ్గరికి ఆ పై వస్త్రం వేసుకున్న సముద్రంలో దూకి యేసు దగ్గరికి పరిగెత్తుకుని వచ్చాడు. ఆయన మోకాల దగ్గర సాగిలు పట్టాడు. పడి అంటున్నాడు, యేసు ప్రభు, నా యొద్ద నుంచి పొమ్ము, వెళ్ళిపో, నేను పాపాత్ముడను, నేను పాపాత్ముడను, వెళ్ళిపో అక్కడి నుంచి. ఆగండి. అంటే యేసు పాపాత్ముడు మేలు చేశాడా? మాట్లాడండి. చేయలేదా? కింద మాట ఎంతమందికి అర్థం? స్తుతి ఆరాధన ఇప్పుడు ఒప్పుకున్నాడు లేదా పేదరు? ఏమని ఒప్పుకున్నాడు? ఎక్కడ ఒప్పుకున్నాడు? నువ్వు యేసు సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడు అవ్వవు. నీ పాపం ఏంటో గుర్తిస్తావు నువ్వు. పేతురు కళ్ళు తెరవబడ్డాయి అంటే మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు ఈ మాట. ఓ జాగ్రత్త, డోంట్ మిస్ ఇట్. మిమ్మల్ని, మీ ఆలోచన, మీ తలంపుల ఉద్దేశాన్ని బాధిస్తున్న చీకటి శక్తులారా, దేవుని సేవకుడిగా యేసు నామానికి ఇచ్చిన అధికారం బట్టి ఈ బిడ్డలను వదిలి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆమేన్. థాంక్యూ హోలీ స్పిరిట్. ఇప్పుడు అద్భుతం ఎవరు చేశాడు చెప్పాలి? యేసు ఎవరికి అద్భుతం చేశాడు? పేతురుగా, పాపికి. ఈరోజు ఈ మాట పట్టుకుని వెళ్ళండి. నువ్వు వాక్యంతా వదిలేసినా పర్లేదు, ఈ మాట పట్టుకెళ్ళి. ఎవరికి చేశాడు అద్భుతం ఇప్పుడు దాకా? పాపికి. చెప్పండి. యేసు పాపం వైపు చూసి నీకు చేయకుండా వదిలేస్తే దేవుడా? ఎవరైనా అర్థమైంది? కొంచెం మాట గట్టిగా గట్టిగా నేను పాపినన్నా వదిలేస్తే దేవుడు కాలేదు. Come on. It's చాలా strong and mighty powerful word. Jesus. Jesus. It's Jesus. Lord Jesus. It's not Jesus. It's not Jesus. It's not Jesus. Oh, hallelujah. Hallelujah. Yes, sir. Yes, sir. మీకు విషయం చెప్పనా? పాపులకి మేలు చేయకూడదు, స్వస్థత కలిగించకూడదు అని దేవుడు అనుకుంటే అసలు ఈ భూమి మీద స్వస్థతే లేదు, ఈ భూమి మీద అద్భుతాలే లేవు. అర్థమైన వాళ్ళు ఎవరంటే గట్టిగా చెప్పడం. నేను నీ మైండ్ రీసెట్ చేయమని చెప్తున్నాను. చేస్తున్నాను నీ మైండ్ రీసెట్ అవ్వదు కాక, నీ మైండ్ రీసెట్ అవ్వదు కాక, నీ మైండ్ రీసెట్ అవ్వదు కాక చేస్తున్నాను. నీకు గొప్ప మాట చెప్తాను. నువ్వు గతాన్ని తవ్వుకుంటున్నావు వెనక్కి, అది దురాత్మ చేత నువ్వు నడిపిపడుతున్నావు. నువ్వు విను 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 నువ్వు అనుభవించి వచ్చిన నీ చరిత్రను గుర్తు తెచ్చుకున్నావు అంటే దెయ్యం పనిది. నువ్వు కనబడని భవిష్యత్తులో నువ్వు మేలు చూస్తున్నావు అంటే పరిశుద్ధాత్మ నడిపింపది. హల్లెలూయా. నా మాట మీకు అర్థమవుతుందా? హోలీ స్పిరిట్. ఏమంటున్నాడు పేతురు? నీ పాపాత్ముడను. అసలు ప్రభు ఆ ప్రస్తావన తీసుకొచ్చాడా? మాట్లాడినాతో దేవుడు బిడ్డారా? తెచ్చాడు కొంచెమేనా? నువ్వేమనుకున్నాడే నా ప్రాంతం దేవుడు ఉన్నాడు ఇందాక బూతులాడు. అలాగే నేను ప్రోత్సహించట్లేదు. దైవత్వంలో ఆలోచించండి దేవుడు బిడ్డారా. పాపములను వదులు కరెక్టే వదలాలి, కానీ అది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు విశ్వాసం నన్ను అడిగితే దేవుడు బిడ్డ మీకు అర్థం లేదు నాకు తెలియదు. పాపం కంటే గొప్పది దేవుని యందు విశ్వాసం. హల్లెలూయా. 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 పోనీ తర్వాత ఏసేమని అన్నాడా? ఒకరు నేను మర్చిపోయి నువ్వు పాపివన్నీ నీకెందుకు ఈ అద్భుతం చేశాను అన్నాడు ఏసేకడనా? అస్సలు ఆయన ఆ పాపన పదమే ఆ నోట్లో చాలి. ఎందుకో తెలుసా? పరిశుద్ధిని నోట్లోంచి ఎప్పుడు పాపం అనే పదం రాదు. మై గాడ్ మై గాడ్ మై గాడ్.
హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? వినండి, పేతురు నేను పాపి అనగానే ప్రభు అన్నాడు భయపడక. అంటే భయం ఎవరిది? భయం ఎవరిది? పరిశుద్ధాత్ముడు, అపవాది, దెయ్యంగడిది. తిరిగితనం ఎవరిది? చెప్పండి. అపవాది. హల్లెలూయా. ఇందాక స్తుత్యారం జరుగుతుంది, కొన్ని మనుషుల కోసం కలిపారు. వీళ్ళిద్దరు అందరూ మంచి తీవ్రం ఉన్నారు. ఈమె చేతులుతుంది, ఆమె చేతులుతుంది. ఈమె సీరియస్గా చేతులుతుంటే ఆమె చేయెత్తినప్పుడు ఆమె చెయ్యి ఇక్కడ ఏదో తగ్గించండి, చేయగలను. ఏ వచ్చుకుంటేస్తుంది నేను చూసారా? ఆ మాట మీకు అర్థమవుతుందా? విశ్వాసం ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించు వాడై ఉన్నాడు యేసు. హల్లెలూయా. 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 నా మాట మీకు అర్థమవుతుందా బిడ్డలారా? ఓకే, లిసన్ కేర్ఫుల్లీ. భయపడద్దు అన్న మీ పక్కన ముగ్గురు చెప్పండి, భయపడద్దు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు, యేసు నీకు ముగ్గురికి తోడై చేయించి ఉన్నాడు. ఇంకా ఎక్కువ మంది కలిపి యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడద్దు, భయపడద్దు, యేసు నీకు తోడై ఉన్నాడు. దేవుని సేవకుడు బైబిల్ అంటుంది, దేవుడు వినండి, ఆయన సేవకుని, తన సేవకుని యొక్క మాటని రూఢిపరచు దేవుడు. హల్లెలూయా. ఆయన సేవకుడిగా నేను నిలబడ్డాను, ఆయన మాటలు విడుదల చేస్తున్నాను. నమ్మి నువ్వు చెప్పు, ఇప్పుడు నమ్మి చెప్పు నీ పక్కలకి, భయపడదు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడొద్దు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడదు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడదు, యేసు నీకు తోడై ఉన్నాడు. భయపడదు, యేసు నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు భయపడతానని తెలుసా? వినండి. ఓ నాకు చాలా టైం కావాలి, నీకు టైం లేదు, నాకు నువ్వు రాగలవు. చెప్పలేదు. ముందు ఎందుకు భయపడతాను? పాపం కోసం కాదు. నేను ఇప్పుడు గొప్ప మాట నీకు విడుదల చేస్తాను. పేతురు, నువ్వు ఊహించలేని నేను చెప్పబోతున్నాను, నువ్వు నమ్మలేని చెప్పబోతున్నాను, నీ పరిస్థితులకి అనుకూలం కాని మాటలు నేను చెప్పబోతున్నాను. మనందరం దేని భయపడుతుంది తెలుసా? దేవుని వాగ్దానాలకి భయపడతాం. ఏం భయపడవు? హల్లెలూయా. 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 వింటున్నారా? భయపడద్దు అని చెప్పేమన్నాడు తెలుసా? నువ్వు ఇక మీదట మనుషులు పట్టే జాలరు అన్నాడు. ఇందాకేమన్నాడు పేతురు? దాని గుర్తు ఆ దూరం లోపల నడిపించుకుంటూ మాట అన్నాడు. రాత్రంతయు అయినప్పటికీ రెండు ఉన్నాయి అందులో. పేతురు డైలాగ్ రెండు ఉన్నాయి. ఒకటి లోకరించిన మాట మాట్లాడాడు. ఏం మాట మాట్లాడాడు? రాత్రంతా ప్రయాసపడ్డాను అన్నాడు. రెండో మాట ఏంటో తెలుసా? లోకపు మాట ముందు మాట్లాడాడు, పరలోక మాట తర్వాత మాట్లాడాడు. విశ్వాసంతో కూడిన మాట తర్వాత మాట్లాడాడు. నువ్వు ఇప్పటి వరకు లోకపు మాట మాట్లాడి ఉండొచ్చు. ప్రభు అంటున్నాడు, ఇక మీదట నువ్వు విశ్వాసం కలిగిన మాట పలికితే పేతురు చూసిన అద్భుతం లాంటి అద్భుతం నువ్వు కూడా నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. ఓ మై గాడ్, ఇంకా పవర్ఫుల్ వర్డ్స్ వస్తాయి. హల్లెలూయా. 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 ఇందాక మీకు చెప్పాను, దేవుడు ఎప్పుడు నువ్వు చేయలేని పని చేయమని చెప్పడు. జాలరుగానే ఉండమన్నాడా లేదంటే వేరే వృత్తిలోకి వెళ్ళమన్నాడా దేవుడు? మీకు అర్థం లేదా? నువ్వు జాలరే కానీ ప్రమోషన్ ఇచ్చాను నీకు. నేను
ఇక మీదట నువ్వు చేపలు పట్టవు. పరిశుద్ధాత్మ అభిషేకంలో నా వాక్కు చేత స్వాగతం. నీకు విషయం తెలిసిందో తెలియదు నాకు తెలియదు. మీరు ఎప్పుడైనా చేపలు పట్టారా? పట్టారా? మీరు ఎవరు పట్టలేదా? చేపలు పట్టానన్న చేపలు అయితే ఇంకోలా అడుగుతాను. చేపలు డోంట్ మిస్ ఇట్. బజార్ నుంచి చేపలు తెచ్చారా? పోనీ ఎవరన్నా తెచ్చిన చేయమే కదా. బజార్ నుంచి చేపలు తెచ్చారు, తెచ్చారా? వెరీ గుడ్. చెరువు ఇవ్వండి. ఇంటికి రాగానే చేపలు పట్టుకుని సంచులను ఏమంటారు? చేపలు తెచ్చాను అంటారు. కానీ ఏం తెచ్చాను? బ్రతికిన దాన్ని పట్టుకురాలేదు. దీనికి మళ్ళీ బిల్డప్ చేపలు తెచ్చాను. ఏదో మీకు అర్థం లేదు, టైం పడుతుంది. భోజనం చేసేప్పుడు ఆలోచించు. ఎంత బిల్డప్ ఇస్తా చెప్పండి? ఎంత బిల్డప్ ఇస్తా? చేపలు తెచ్చాను నోడు క్యాన్ వేసి వల వేసి పెట్టినట్టు. నువ్వు పెట్టిన కప్పు చచ్చిపోయి చేప అదే బజార్లో కొని తెచ్చి. హల్లెలూయా. మీకు ఇంత చెప్పాను దేవుని బిడ్డలారా, మన ప్రభువు యేసుక్రీస్తు నీకు రాని పని ఎప్పుడు చేయమంటాడు, నీకు వచ్చిన పని చేయమంటాడు, కానీ మెరుగుగా చేయమంటాడు. నేను ఇంకో గొప్పతనంలో తీసుకెళ్తాను ఆ పనిలోనే. నీకు అర్థమలేదు కదా? ఒకనప్పుడు నేను లోకపరమైన చదువు అనే వృత్తిని పిల్లలకు బోధించాను. కానీ నా ప్రభు పిలిచి సీమోను పేతురులే, నువ్వు ఇక మీద లోక విధానమైన బోధ కాదు కానీ నా కొరకు నా రాజ్యం వరకు అనేక మంది బిడ్డల్ని బోధించడానికి నిన్ను మెరుగైన పిలుపు. నా పని వదిలేసి వచ్చానండి, ఈ పని వదిలేసి వచ్చానండి దేవుని కొరకు. నో నో నో. గాడ్స్ కాలింగ్ అనేది నువ్వు చేయలేని పని ఎప్పుడు పిలవడు. నిన్ను పిలిచాడంటే నిద్రపోతున్నాడు పిలవడు, సోమరపోతున్నాడు పిలవడు, సంకల బైబిల్ పట్టుకుని ఏ స్నామంలో తిరిగి ఉన్న పిలవడు. కష్టపడి పని చేసేవాడు పిలుస్తాడు నమ్మకం. హల్లెలూయా. డు యు ఫాలో మీ? నా మాట అర్థం ఆగండి. ఇంతకుముందు ఏం చేశాడు? చేపలు పట్టాడు. ఇప్పుడేం పట్టమని ప్రమోషన్ ఇచ్చాడు? మనుషులు పట్టే. మీకు అర్థం లేదు, రాలేదు. వినండి, నేను లోకపరమైన చదువు చెప్పేటప్పుడు వారు చావడానికి చెప్పేవాడు నా చదువు. మీకు అర్థం దేనికి చెప్పేవాడిని? లోకపరమైన చదువు యేసుకి దూరం చేసే చదువు. హల్లెలూయా. నా చదువు ద్వారా ఒక్కరికైనా రక్షణ వచ్చిందా? కొన్ని వస్తుందా రక్షణ? మీరు కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, స్కూల్స్ లో చదివితే రక్షణ మీకు వస్తుందా? ఏ శ్రామంలో రక్షణ వస్తుందా? ఏమా ఉన్నది పోద్ది అక్కడికి వెళ్తుంది. ఒకనప్పుడు ఆ చదువు చెప్పాను అంటే లోకపరమైన చదువు చెప్పింది ఏంటంటే బతుకున్నామని చంపడానికి. ఇప్పుడు వారి పేరు ఏం చేశాడు? బతుకున్నావి చంపడం అని పెట్టాడు. ప్రభు అన్నాడు, పాపం చేత చచ్చిపోతున్న వాడిని తిరిగి బ్రతికించడానికి పట్టే గట్టిగా చప్పలబడి పరిశుద్ధ మనకి రక్షణ ప్రభు ఇచ్చింది ఏమో తెలుసా? పడిపోయిన వారిని లేపడానికి, ఆగిపోయి వారిని నడిపించడానికి, దారి తప్పిన వారు తిరిగి మార్గంలో నడిపించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అజ్ఞానులను జ్ఞానులుగా మార్చడానికి,
రోగస్తుల్ని వారికి స్వస్థత ఇచ్చి వారిని బలపరచాలి. దేవుడు మనకిచ్చాడు అధికారం. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పేతురు వల్లే చెప్పడానికి ఇష్టపడుతుంది, ప్రభువా నీ మాట చొప్పున నేను చేస్తాను. నా పరిస్థితి అయితే అనుకూలంగా లేదు, నువ్వు చేయమన్న టైం నాకు సరిగ్గా లేదు, చేపలు పట్టమన్న టైం కరెక్ట్ కాదు, కానీ నీ మాట చొప్పున నేను చేస్తాను, నీ మాట చొప్పున నేను స్తుతిస్తాను, నీ మాట చొప్పున. బైబిల్ చెప్పింది కాబట్టి నేను నిన్ను స్తుతిస్తాను, బైబిల్ చెప్పింది కాబట్టి నీ సువార్త ప్రకటిస్తాను, బైబిల్ చెప్పింది కాబట్టి నీ కొరకు పాటలు పాడతాను, బైబిల్ చెప్పింది కాబట్టి నీ వాక్యం నేను చదువుతాను, బైబిల్ చెప్పింది కాబట్టి నేను ధైర్యంగా నిలబడతాను, బైబిల్ చెప్పింది కాబట్టి నేను ముందుకి ధైర్యంగా కొనసాగుతాను. నమ్మిన వారు ఎవరు ఉంటే దేవుడికి స్తోత్రం చెల్లించాలి. ధైర్యంగా ఉంది కాబట్టి, ఎందుకంటే నీ మాట చెప్పు. లాస్ట్ ఒక మాట చెప్తాను, ఎవరు చెప్పారన్నది చాలా ప్రాముఖ్యం. ఆ చెప్పినోడు విలువ నీకు తెలియకపోతే ఎందుకు చేయాలో నీకు అర్థం. పోలీసు ఇప్పుడు ఎర్మియా అన్నాడు, ఈ గంధర్గడు వచ్చి తాత నువ్వు వచ్చి అంటాడు. ఆ తాత అంటాడు, ఎరా నువ్వు నాకు చెప్పినోడు ఎవరన్నా, ఎందుకు ఆ చెప్పినోడు విలువేంటో తెలిస్తే మన స్పందన దాని మీద ఆధారపడదు. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి.